ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వడదెబ్బ తగిలింది. సాయంత్రం విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని వ్యక్తిగత సిబ్బంది ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భోజనం తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యి పవన్ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. నిప్పులు కురిపిస్తున్న ఎండలు, పగబట్టి మరీ ప్రతాపం చూపిస్తున్న భానుడు. అయినా సరే చెక్కు చెదరని ధైర్యం, తనను నమ్ముకున్న వారిని నడివీధిలో వదిలేయకూడదనే ఆశయం అన్నిటినీ మనసులో పెట్టుకుని అలుపెరగకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు అన్ని నియోజకవర్గాలను చుట్టేశారు. కంటికి కునుకులేదు, కడుపుకు సరైన తిండి లేదు. అయినా సరే నమ్ముకున్న ప్రజల కోసం అదే పనిగా పర్యటనలు, ఆరోగ్యం సహకరించుకున్న ప్రసంగాలు. ఇలా కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ దినచర్య ఈ విధంగా ఉంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. కొన్ని రోజుల నుంచి కరువైన విశ్రాంతి పవన్ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. పవన్ ధైర్యాన్ని చూసి కుళ్ళుకున్న ఎండ వడదెబ్బతో దెబ్బతీసింది. దీంతో ఒక్కసారిగా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెనువెంటనే జనసేనాన్ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే జనసేనాని డీహైడ్రేషన్కు గురి కావడంతో తెనాలి, సత్తెనపల్లి బహిరంగ సభలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే అభిమానులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, త్వరలోనే ప్రచారం నిర్వహిస్తానంటూ అభయం ఇచ్చారు పవన్ కళ్యాణ్. For more updates, please subscribe 99 TV Telugu.